హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్ లో మనం HTML లో కమెంట్ అంటే ఏంటి, ఓకే. సో ఆ పర్టికులర్ టాపిక్ మనం కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో HTML ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి? మనం HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్ అండ్ HTML ఎన్ని సెక్షన్ లో డివైడ్ ఉంటుంది? 2 సెక్షన్. వెరీ గుడ్. సో హెడ్ ఓపెన్ అండ్ హెడ్ క్లోజ్. నెక్స్ట్ దీంట్లో మనం ఒక టైటిల్ రాయాలి. సింపుల్ గా ఒక టైటిల్ క్రియేట్ చేస్తున్నా, HTML అని రాసేస్తున్నా. మీరు ఏదైనా పర్టికులర్ టైటిల్ క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం బాడీ సెక్షన్ యాడ్ చేయాలి. సో బాడీ సెక్షన్ ఓపెన్ అండ్ బాడీ సెక్షన్ క్లోజ్. ఓకే, ఈ పర్టికులర్ బాడీ సెక్షన్ లో ఇప్పుడు ఫస్ట్ నేను ఫైల్స్ సేవ్ చేస్తున్నా. లాస్ట్ మనం 3 ఫైల్స్ క్రియేట్ చేసిన. సో ఈ ఫైల్ నెంబర్ 4 అండ్ ఇక్కడ సింపుల్ గా నేను కమెంట్ అని రాస్తున్నా, కమెంట్ డాట్ HTML. సో కమెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నా? అసలు కమెంట్ అంటే ఏంటి, మన రియల్ టైం ఎట్లా యూజ్ అవుతుంది ఈ కమెంట్? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో జస్ట్ అజ్యూమ్ మీరు ఒక పర్టికులర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఓకే, అది ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు అండ్ మీ టీమ్ లో ఒక నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, నంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు. సో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది. సో మీకు ఒక వర్క్ అసైన్ చేసినారు. సో మీరు ఏం చేస్తున్నా అంటే ఓకే, సో మీరు ఈ పర్టికులర్ టాస్క్ చేయాలి. సో మీరు ఒక 2-3 ఫైల్స్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే, సో సింపుల్ గా మీరు ఫైల్స్ ఓపెన్ చేస్తున్నారు అండ్ ఫైల్ ఓపెన్ చేస్తే మీరు అక్కడ చేంజెస్ చేయాలి, ఏదైనా పర్టికులర్ కంటెంట్ లో చేంజ్ చేయాలి మీరు. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తున్నారు ఆ కంటెంట్ ఎక్కడ ఉంది. జస్ట్ అజ్యూమ్ ఆ ఫైల్లో 500 లైన్స్ ఉన్నాయి, 1000 లైన్స్ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ సెక్షన్ మీరు ఏ సెక్షన్ లో చేంజ్ చేయాలి అది మీకు దొరకలేవు, చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో అదే ఒక ఇంకోటి సినారియో చెప్తున్నా. సింపుల్ గా నేను ఏదైనా పర్టికులర్ డెవలపర్ ఉన్నారు. ఆ పర్టికులర్ డెవలపర్ ఏం చేసిందంటే ఆ పర్టికులర్ పేజెస్ లో మొత్తం ఒక నోట్స్ రాసిండు ఇన్సైడ్ ఆఫ్ ద ఫైల్. ఓకే, ఫైల్లోనే నోట్స్ రాసిండు. ఏం రాసిండు? ఓకే, ఈ ఫైల్ ఎందుకోసం క్రియేట్ చేసినారు, ఈ ఫైల్ వేరే ఫైల్స్ ఏదైనా ఫైల్స్ లింక్ ఉందా లేదా, ఈ ఫైల్లో ఏమేమి ఎక్స్టర్నల్ ఫైల్స్ అటాచ్ ఉన్నాయి. ఓకే, ఈ లైన్ నెంబర్ 10 నుంచి లైన్ నెంబర్ 20 కనెక్షన్ ఏముంది, ఏ పర్టికులర్ సెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అన్ని ఆ పర్టికులర్ ఫైల్లో ఏమేమి వర్క్ చేసినారో అన్ని పర్టికులర్ నోట్స్ డీటెయిల్డ్ గా వాళ్ళు మెన్షన్ చేసినారు. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుందా మీకు? లేకపోతే ఏదైనా ఫైల్ ఉండి దాంట్లో ఏదైనా మెన్షన్ లేదు, మీరే అండర్స్టాండ్ చేయాలి, మీరే సెర్చ్ చేసి రాయాలి. సో అది ఈజీ ఉందా? సో ఏదైనా పర్టికులర్ ఫైల్లో ఫస్ట్ థింగ్, ఓకే, ఏదైనా పర్టికులర్ ఫైల్లో మనకు ఆల్రెడీ ఏదైనా నోట్స్ రిమార్క్స్ ఉంటే మనకు ఈజీ అవుతుంది. అదే మనం ఏదైనా పర్టికులర్ ఫైల్లో మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం, మనం ఏదైనా డెవలప్ చేస్తున్నాం, అక్కడ ఏదైనా కోడ్ రాస్తున్నాం మనం. సో అక్కడ మనం ఏం రాయాలి, అది ఎందుకోసం రాస్తున్నాం, ఓకే, ఈ ఫైల్ ఎందుకు క్రియేట్ చేసినాం, దీంట్లో ఏదైనా పర్టికులర్ ఫైల్ లింక్ చేసినా ఎందుకోసం లింక్ చేసినాం, మనం మనం డీటెయిల్ గా నోట్స్ రాస్తే అది అందరి కోసం ఈజీగా ఉంటుంది, అందుకోసం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పర్టికులర్ కంపెనీలో వర్క్ చేయం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year వర్క్ చేద్దాం, 2 years 3 years 10 years అట్లా. అండ్ ఇంకా ఏంటంటే మనం అదే పర్టికులర్ ప్రాజెక్ట్ లో వర్క్ చేయం మనం. ఓకే, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. ఓకే, 1 ప్రాజెక్ట్ నుంచి 2nd ప్రాజెక్ట్ కి స్విచ్ అవుతాం, 2nd నుంచి 3rd కి స్విచ్ అవుతాం. ఓకే, కంపెనీస్ కూడా స్విచ్ చేద్దాం మనం, రైట్? సో డిఫరెంట్ సినారియోస్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏదైనా ఫైల్స్ డెవలప్ చేస్తే ఓకే, అక్కడ మనం డీటెయిల్ గా నోట్స్ రాస్తే అది మనకు కూడా ఒక టైం తర్వాత మనం ఆ పర్టికులర్ ఫైల్ చెక్ చేస్తే కూడా మనకు ఈజీ ఉంటుంది, వేరే డెవలపర్స్ కూడా ఈజీ ఉంటుంది. అదే సేమ్ సినారియో వేరే ఏదైనా డెవలపర్ కూడా దాంట్లో నోట్స్ రాస్తే మనకు కూడా ఈజీ ఉంటుంది, రైట్? సో సింపుల్ గా మన పర్టికులర్ ఫైల్లో మనం ఏదైనా నోట్స్ రాస్తున్నాం, మనం ఏదైనా రీమార్క్ రాస్తున్నాం అంటే ఈ పర్టికులర్ కోడ్ కి పర్పస్ ఏముంది, ఎందుకు రాస్తున్నాం మనం ఈ పర్టికులర్ లైన్స్, ఈ పర్టికులర్ ఫైల్స్ ఎందుకు అటాచ్ చేస్తున్నాం, దానికి మనం కమెంట్ అంటాం. ఓకే, క్లియర్ వాట్ ఈస్ కమెంట్? సింపుల్ గా మనం ఏదైనా పర్టికులర్ ఫైల్ డెవలప్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ ఫైల్లో మనం ఏం వర్క్ చేస్తున్నాం, అది మనకు నెక్స్ట్ టైం ఓపెన్ చేస్తే మనకు అండర్స్టాండ్ కావాలి, వేరే వాళ్ళకు కూడా అండర్స్టాండ్ కావాలంటే మనం ఆ పర్టికులర్ ఫైల్లో నోట్స్ రాస్తున్నాం. ఆ నోట్స్ కి మనం ఏమంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో? కమెంట్. సో HTML లో కమెంట్ ఎట్లా రాయాలి? సింపుల్ గా మనం ఇట్లా ట్యాగ్ రాస్తాం కదా, ఇక్కడ ఫస్ట్ లో ఎక్స్క్లమేటివ్ మార్క్, ఓకే, మైనస్ సింబల్, అగైన్ స్పేస్ ఇచ్చిన తర్వాత మైనస్ సింబల్ రాయాలి. ఈ మధ్యలో మనం ఏదైనా యాడ్ చేస్తే దానికి మనం కమెంట్ అంటాం. ఏమంటాం దానికి మనం? కమెంట్. ఓకే, so what is comment? Comments is nothing but notes or remarks or simple the purpose of the code
పర్పస్ ఆఫ్ ద కోడ్. అండ్ ఇది మన కోడ్ కి ఎఫెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక హెడింగ్ రాస్తున్నా, ఓకే, సంథింగ్ లైక్ వెల్కమ్ టు HTML అని రాస్తున్నాను. ఓకే, ఈ పర్టికులర్ హెడింగ్ నేను క్లోజ్ చేసిన, సేవ్ చేస్తున్న ఫైల్. ఓకే, మన ఫైల్ ఇక్కడ ఉంది, ఫైల్ నెంబర్ 4. అండ్ ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడండి, జస్ట్ ఏమొస్తుంది ఇక్కడ మనకు వెల్కమ్ టు HTML వస్తుంది. ఈ కమెంట్స్ వస్తున్నాయా మనకు? ఈ పర్టికులర్ నేను రాసిన ఇవి రావు. మనం ఎన్నైనా పర్టికులర్ 2 కమెంట్, 10 కమెంట్స్, 100 కమెంట్, మీ ఇష్టం. ఎన్ నెంబర్ ఆఫ్ కమెంట్స్ మీరు రాయొచ్చు. ఇప్పుడు చూడండి, ఏదైనా కనిపిస్తుందా? కాదు. మనం ఎన్ నెంబర్ ఆఫ్ కమెంట్స్ మన పర్టికులర్ ఫైల్లో మనం అటాచ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం కవర్ చేద్దాం.